కాకినాడ శాంతినగర్లోని భాష్యం స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హెవెన్స్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి కాకినాడ సిటీ రోడ్ల ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలు రాగా రెస్టారెంట్ నిర్వాహకులు పెరికల గౌతమ్, అమర్తి విశ్వనాథులు ఘన స్వాగతం పలికారు. హెవెన్స్ నూతన రెస్టారెంట్ ని ప్రారంభించిన కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ అదేవిధంగా క్యాష్ కౌంటర్ కూడా ప్రారంభించారు. అనంతరం హోటల్ యజమానులైన సూర్యచంద్ర కుమారుడైన పెరికల గౌతమ్, పార్ట్నర్ అయిన అమర్తి విశ్వనాథ్ చేతుల మీదుగా రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీని సత్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ, ఈ తరం యువత ఎవరిపై ఆధారపడకుండా సొంత తెలివితో ఇలాంటి రెస్టారెంట్లు పెట్టడం, కొంతమందికి ఉపాధి కల్పించడం వల్ల అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు రెస్టారెంట్ను సందర్శించారు. పెరికల గౌతమ్, అమర్తి విశ్వనాథ్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ హెవెన్స్ ఇన్ అనే హోటల్లో నా స్నేహితులు కొడుకు మన గౌతమ్, విశ్వనాథ్ ఇద్దరు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఇవాళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకుంటూ ఉన్నారు. వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ఏమైనా 10% ఆఫ్ ది పీపుల్కి ఏమైనా ప్రభుత్వాలు ఉద్యోగాలు అయితే కల్పన చేయగలుగుతాయి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈ ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ నేర్పాలన్న ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ఎంఎస్ఎంఈలో భాగమైంది. ఖచ్చితంగా ఎంఎస్ఎంఈలో భాగంగానే ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈలో చేసే వాటికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఉండాలని ఈ స్థానిక శాసనసభ్యులు అలాగే నేను కూడా ఇద్దరు పక్కన శాసనసభ్యులు నా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా చిన్నప్పటి నుంచి మేము పెరిగిన కాన్స్టిట్యున్సీలో చాలా ఇక్కడ పెట్టినందుకు చాలా ఆనందకరంగా చేస్తాం. మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే కొంచెం సమయం వెచ్చించి దీని మీద చేసినట్టయితే హోటల్ నిలదొక్కడం ఈ రోజుల్లో పోటీతత్వం ఉన్న టైంలో నిలదొక్కడం ఉంది. మనం ఇచ్చే టైంని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యంగ్ ఎంటర్ప్రైనర్స్ గౌతమ్ అలాగే విశ్వనాథ్ ఇద్దరు కూడా ఇలా పూర్తి టైం దీని మీద వెచ్చించి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ